హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం బీరకాయ కోడిగుడ్డు ఇగురు కూర ఏ విధంగా చేసుకోవాలో చూడబోతున్నామండి. సో ముందుగా మనం గ్యాస్ ఆన్ చేసుకొని ఒక మూకుడు పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకుంటున్నాము. అయితే మనం కోడిగుడ్లు ముందుగానే ఉడకబెట్టి పెట్టేసుకున్నామండి. తొక్క తీసేసి రెడీగా పెట్టుకున్నాము. ఇప్పుడు దాన్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఇలాగ ఆయిల్ వేసుకొని దాంట్లో కాస్తంత పసుపు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ఉడకబెట్టుకున్న గుడ్లు ఏవైతే ఉన్నాయో అవి వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవ్వడానికి మరీ ఎక్కువసేపు కూడా ఏం పట్టదండి, తొందరగానే ఫ్రై అయిపోతాయి. కొంచెం మీడియం టు సిమ్లో పెట్టుకొని చక్కగా వేయించేసుకోవాలి. కొంచెం ఎల్లో గోల్డెన్ కలర్ లాగా అలా వస్తుంది కదా, సో అంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరి బ్రౌన్ కలర్ అక్కర్లేదు. సో ఇలాగా చక్కగా వేయించేసుకొని పక్కకు తీసేసుకుందాము. దీంట్లోకి మనం బీరకాయ కూడా ముందుగానే కట్ చేసి పెట్టేసుకున్నాము. రెడీగా చిన్న చిన్న ముక్కల కింద కోసుకున్నాము. అలానే ఇప్పుడు దీంట్లోకి మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాము ఆల్రెడీ. సో అవి వేసేసుకోవాలి. ఒక 4 పచ్చిమిర్చి, ఒక 2 ఉల్లిపాయలు, ఒక టమాటా వేసుకున్నాము. ఇంకా దీంట్లో మనం పసుపు ఏమీ వేయక్కర్లేదు, ఆల్రెడీ ఆయిల్లో పసుపు ఉంది కాబట్టి. ఇప్పుడు మనం వీటిని చక్కగా మగ్గించుకోవాలి. సో మనకి ఇది ఆల్మోస్ట్ అంతా బాగానే మగ్గిపోయింది కదా. సో ఇప్పుడు మనం దీంట్లోకి బీరకాయ ముక్కలు వేసేసుకోవాలి. సో బీరకాయ కూడా కట్ చేసుకున్నప్పుడు ఒకసారి చూసుకోవాలి, దాంట్లో ఏమైనా చేదు ఉందా లేదా అని. చేదు ఉంటే మళ్ళీ తినలేము కాబట్టి కాస్త చూసుకోవాలి. సో బీరకాయ ముక్కలు కూడా వేసేసుకొని ఇలా అంతా ఒకసారి కలిపేసుకొని దీంట్లోకి కాస్తంత కర్రీకి మనకి ఎంత కావాలో అంత సాల్ట్ అయితే వేసేసుకోవాలండి. సాల్ట్ కానీ ఉప్పు కానీ ఏదైనా పర్లేదు. సో నేను ఇక్కడ కల్లుప్పు వేసేసుకున్నాము. కల్లుప్పు వేసేసుకొని ఇలాగా అంతా ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి చక్కగా మగ్గనివ్వాలండి. మొత్తం ముక్కలు మనకి సాఫ్ట్గా అయిపోతాయి. ఇప్పుడు దీనికి మనం మూత పెట్టేసి కాసేపు మీడియం ఫ్లేమ్లో ఉంచేసి వదిలేస్తే కలుపుకుంటూ ఉండాలి. సో అప్పుడు మనకి అవి చక్కగా మగ్గిపోతాయండి. సో అవి మనకి బీరకాయ ముక్కలు మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి మనం కారం వేసుకోవాలండి. కారం అనేది మీకు ఎంత కావాలంటే అంతా చూసుకొని వేసుకోవాలి. సో బీరకాయ ముక్కలు చూస్తున్నారు కదండి, మనకి మెత్తగా అయిపోతాయి అన్నమాట. సో అప్పుడు మనం కారం అనేది వేసేసుకోవాలండి. కారం కూడా వేసుకొని ఇలాగ చక్కగా కలిపేసుకొని 1 నిమిషం పాటు అలా వదిలేద్దాము. సో ఇప్పుడు మనం దీంట్లోకి వాటర్ అనేది వేసేసుకోవాలండి. మనం చేసుకునేది ఎగురుకూరే కాబట్టి మరీ ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదు. 1 గ్లాస్ వేసి ఇంకొక గ్లాస్ సగం వేసుకున్నాము వాటర్ అయితే. ఒక 2 గ్లాసులు అనుకోండి, 2 గ్లాసులు వాటర్ అయితే వేసేసుకున్నాం ఇంకా. సో ఇలాగ వాటర్ వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసుకుందాము. ఇప్పుడు దీంట్లో మనం ముందుగానే ఫ్రై చేసుకున్నాం కదా కోడిగుడ్లు, అవి వేసేసుకోవాలి. సో ఇలాగ గుడ్లు కూడా వేసేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి చక్కగా కూరని మనం ఉడికించుకోవాలండి. చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అనేది. సో చూస్తున్నారు కదా అంతా చక్కగా ఉడుకుతూ ఉంది. కొంచెం ఎక్కువ పులుసులాగా కావాలి అనుకుంటే ఈ టైంలో కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవచ్చండి. సో మనం చేస్తున్నది ఇగురు కూర కాబట్టి చక్కగా ఎగిరేంత వరకు వెయిట్ చేసాము. ఫైనల్గా మనకి కర్రీ అయితే ఇలా అవుతుందండి. కోడిగుడ్డు బీరకాయ ఇగురు కూర రెడీ అండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.